అందరికీ శుభోదయం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్ అందరికీ కూడా వరలక్ష్మీదేవి వ్రతానికి శుభాకాంక్షలు తెలుపుతుందండి. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోష సౌభాగ్యాలతో విలసిల్లాలని, వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటూ, శ్రావణ మాసం వచ్చిందంటేనే పండగలు కదండి. అందున కుండి అని పట్టణంలోనండి చారుమతి అని ఒక ఆవిడ ఉండేదన్నమాట. మహాపతివ్రత అండి, మహాశాంత స్వరూపిణి. చక్కగా భర్తను, బిడ్డల్ని, అత్తమామల్ని, బంధువుల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి మహా ఇల్లాలు. అలాంటి గొప్పనైన ఇల్లాలకి ఒకనాడు వరలక్ష్మీదేవి కల్లో కనిపించిందండి. కనిపించి, అమ్మా నీకొక్క మాట చెప్తాను వినమ్మా అని చెప్పింది. ఏంటమ్మా అంటే, అసలు ఆమెను చూడగానే ఆ కలలోనే ఆమె సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లిని స్తుతించింది ఆవిడ. అమ్మవారి ఆమె యొక్క స్తోత్రానికి సంతుష్టురాలై, అమ్మ నీ యొక్క భక్తికి, వినయ విధేయతలకి, నీ యొక్క శాంత స్వభావానికి, నీ యొక్క మంచితనానికి నేను మెచ్చి నీకొక్క వరవిద్దామని వస్తున్నాను తల్లి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని కనుక నువ్వు చేసినట్లయితే నా యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా అని చెప్పగానే ఆమె ఇంకా తర్వాత నిద్ర పట్టలేదండి. లేచి భర్తకు చెప్పింది, అత్తమామకు చెప్పింది, తెల్లవారు లేస్తూనే చుట్టుపక్కలందరికీ చెప్పేసిందండి. చెప్పంగానే అందరు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం చక్కగా శుక్రవారం నాడు మేము కూడా చేసుకుంటామమ్మా, మీ ఇంటికి వస్తామంటే తప్పకుండా మీ అందరిని పిలుస్తాను కదా, అందరం కలిసి చక్కగా మా ఇంట్లో చేసుకుందామని చెప్పేసింది. అత్తమామలు, భర్త అందరు కూడా ఓకే సంతోషంగా చేసుకో, తాందేముంది అమ్మవారు అనుగ్రహించింది నేను, అందుకే చక్కగా కల్లో కనిపించి మరీ చెప్పింది కాబట్టి తప్పకుండా చేసుకో, అన్నీ తెచ్చిపెట్టేస్తాను అన్నాడు భర్త. ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసం, ఎప్పుడు అమ్మవారి వ్రతం చేసుకుందామని చారుమతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎదురు చూస్తూ ఉండేసరికి శ్రావణ మాసం వచ్చేసిందండి. పౌర్ణానికి ముందు వచ్చి శుక్రవారం కూడా వచ్చేసింది. వెంటనే ఆమె ఇల్లు వాకిళ్ళంతా శుభ్రం చేసేసుకొని, గడపలకు పసుపు రాచి, బొట్టు పెట్టి, మామిడి తోరణాలు కట్టి, ఇంటి ముందు చక్కని రంగురంగుల ముగ్గులు వేసి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఈశాన్య మూల చక్కగా పాలికేసేసి చక్కగా 3 రంగులతో ముగ్గులు పెట్టి, ఒక పీట వేసి, పసుపు రాసి, బొట్టు పెట్టి, బట్ట పరిచి, దాని మీద బియ్యం పోసి, అమ్మవారి ఫోటో పెట్టి, పక్కన అయ్యవారి ఫోటో కూడా పెట్టి, ఎందుకంటే అమ్మను మాత్రమే పూజించే సరిపోదండో, ఇద్దరిని పూజించాలి, అప్పుడు ఆ అనుగ్రహం కలుగుతుంది కదా. స్వామివారి ఫోటో కూడా పక్కన పెట్టేసేసి ఇద్దరికి చక్కగా పూలమాల వేసి గౌరమ్మను పెట్టింది. తర్వాత కలశంలో నీళ్లు పోసి చక్కగా తమలపాకులు, కొబ్బరికాయ, అలాగే రవికల బట్ట పెట్టి చక్కగా ఉన్న నగలేదు అమ్మవారి ఫోటోకి, ఆ కలశానికి చక్కగా అలంకరణ చేసి పాల వెల్లి కట్టి అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి చక్కగా ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసి, తర్వాత అమ్మని ఆహ్వానం చేసి షోడశోపచారాలు పూజలన్నీ చేసి చక్కగా ఆ తల్లికి తూర్పు గ్రంథి పూజ కూడా చేసి, తూర్పు గ్రంథి పూజ అంటే 9 ముళ్ళతోటి వేస్తారు కదండి. ఎందుకంటే ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోష సౌభాగ్యాలు కలగాలని, వంశవృద్ధి కలగాలని కోరుకుంటూ తూర్పు గంధి పూజ చేసి చేతికి కట్టుకొని, తర్వాత అమ్మకి ఇష్టమైనటువంటి శక్తానుసారం 9 రకాల ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టి, రాత్రి నానబెట్టుకున్న శనగలు కూడా నైవేద్యం పెట్టి, ముత్తైదువులకి ఇవ్వాల్సిన బట్టలు, తాంబూలాలు అన్నీ రెడీ పెట్టి, అవి కూడా దగ్గర పెట్టి, చీర జాకెట్ అమ్మకి పెట్టి, తర్వాత నైవేద్యాలు చేసి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేశారో లేదోనండి. అమ్మ అనుగ్రహం ఎంత బాగా కలిగిందంటే, మెడ నిండా నగలు, చేతుల నిండా నగలు, కాళ్ళకు వెండి పట్టీలు, అంతేనండి
ముత్తైదులు తీసుకెళ్ళటానికి చక్కగా ఇంటికి గుర్రాలు ఏనుగులు రెడీగా వచ్చేసినాయండి. అందరూ ఆశ్చర్యపోయినారు. ఆహా! ఒక్కసారి ఆ తల్లి వ్రతం చేస్తేనే ఇంత వైభవం కలిగిందే అమ్మా అని చెప్పి అనుకున్నారు.